అల్పపీడనం ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసే. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో వరి సాగు భూములు ముంపు బారిన పడ్డాయి. కోరుముల్లు గ్రామం పరిధిలో గరువు మంగళదొడ్డు అని పిలువబడే సుమారు 200 ఎకరాల ఆయకట్టు వరి సాగు భూములు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. కపిలేశ్వరపురం మండలం చినకూరిమిల్లి గరువు ఆయకట్టు భూమిలో కొన్ని దశాబ్దాలుగా రివాజుగా వర్షపు నీరు ప్రవహించే ఊటబోదే ఆక్రమణలకు గురై కొద్దిపాటి వర్షాలకే వరి చేలు ముంపుకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. వరి భూముల్లో లేఅవుట్లు పెరిగిపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఊర్చిన చేలే నీటిలో మునిగి రైతులు నష్టపోతున్నారు. అలాగే పెద్ద కొరిమిల్లి గ్రామం చుట్టూ ప్రవహించే ఊటబోదే ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపు డెక్కతో నిండి గ్రామంలో మురుగునీరు, వర్షం నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి మంగళదొడ్డు, చాకలిదొడ్డు ఆయకట్టు భూములు ముంపుకి గురవుతున్నాయి. ఈ కాలువను అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు చేసి కొద్దిగా పనులు ప్రారంభించి మధ్యలో నిలిపేశారు. ప్రతి ఏటా చందాలు వేసుకొని జేసీబీతో కాలువ పూడిక తీయించుకుంటున్నామని రైతులు ఆచంట శ్రీనివాస్ మీడియా వద్ద వాపోయారు. ఇటీవల కోరిమిల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు రైతులు తమ గోడు వినిపించుకోగా ఆయన స్పందించి కాలువను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇంకా పనులు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే 20-30 ఎకరాలు మొత్తం ఉట్టుమనేరు. ఇది దేవుడి భూమి 18 ఎకరాలు ఉన్నాయి. నేను పెద్ద దొరబాబు వీళ్ళంతా చూసుకునండి. అది వచ్చినా రాకపోయినా ఇంట్లో ఈ నీరంతా బయటకు తోడి డ్రైన్లోకి తోడుకుని వ్యవసాయం చేస్తామండి. మేము కొత్త డబ్బులతో ఈ డ్రైన్లు గట్టా తవ్వుతున్నాం. దయచేసి ఈ భూమి అంతా ఏం పాడవకుండా ఈ కోరిమిల్లి భూమి ఆయకట్టు అంతా కూడా నీరు దిగి మార్గం చూపించాలి. అలాగే ఊరి చుట్టూ డ్రైన్ నుంచి డ్రైన్ కట్టాలి.